అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. మేము పిపి రెడ్డి హోమ్ నుంచి 7వ తారీఖుని ఈ జూలై 7వ తారీఖుని మా ఇంటికి డాక్టర్ ఎస్ రావు నగర్ వెళ్ళాము. ఇవాళే వచ్చాము. 22వ తారీఖు సాయంత్రం 5ంటికి వచ్చాము. అంతాను కొత్తగా అనిపించింది. ఇది నేను నాటిన తులసి మొక్కలు అనమాట. మొత్తం 5 మొక్కలు నాటాను. అది బయట పెట్టేసి వెళ్ళాను అనమాట. నీళ్లు పోస్తారు కదా అని లోపల ఉంటే ఎట్లాగా తలుపు తాళం పెట్టుకుని వెళ్ళాం కదా, అందుకని రాగానే ముందు ఆ తులసి కుండీ దగ్గర కూర్చుని ఇంకాసేపు తీసేసుకున్నాను అనమాట వీడియో. ఇది మా ఇంటర్నేషనల్ బ్లాక్ చూపిస్తున్నాను అనమాట. పైన ఆల్మోస్ట్ మేము వచ్చింది 5ంటికి. ఇది తర్వాత ఫస్ట్ గోమాతల దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తులసి మాత దగ్గర కూర్చున్నాను. ఆ తర్వాత గణపతి దగ్గర వెళ్ళి ఒక శ్లోకం పాడేసుకున్నాను. అంతాను 15 రోజులు మా ఇంట్లో ఉండి వచ్చాము. ఇప్పుడు మళ్ళాను అంతా కొత్తగా ఉందన్నమాట. ఎప్పుడూ లేదు. 15 రోజులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. మా ఇంట్లో ఉన్నది ఈ 1 ఇయర్ నుంచి. సరిగ్గా లాస్ట్ ఇయర్ జూలై 21ని మేము జాయిన్ అయ్యాము. ఇక్కడ కంప్లీట్ 1 ఇయర్ అయిపోయింది. జూలై 21కి ఇది 22, అంటే 1 ఇయర్ పూర్తయిన మన్నాడు అనమాట. అసలు ఉండటం అన్నది అనుకోనే లేదు. అటువంటిది వచ్చి ఉండటం, ఎవరి జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో తెలీదు. ఉత్తినే ఉందామని వచ్చాము. అమెరికా నుంచి వచ్చాము. మావి పనులన్నీ అయిపోయినాయి. 4 ఏళ్ళకి వచ్చాము ఇండియాకి. మా పనులన్నీ అయిపోయినాయి. ఊరికనే వచ్చాం కదా ఇంకా అని మా అబ్బాయి అమ్మాయిని మీరు వెళ్ళిపోండి, మేము ఉంటాము ఇంట్లో అంటే, కాదు ఇంట్లో వద్దని ఇక్కడ జాయిన్ చేశారనమాట. 6 నెలలున్నా ఎన్నాళ్ళున్నా కూడాను. ఎందుకంటే సియాటిల్లో ఎప్పుడూ చలే ఉంటుంది కదా, ఎట్లాగో వచ్చి పడ్డాము కదా ఇండియాకి. అందుకని లాస్ట్ టైం 2022లో వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నామన్నమాట. 6 months ఉండి డెంటల్ ఇంప్లాంట్ అవి మా వారికి అయినాయి. వెళ్ళి చూపించుకుని అప్పుడు వెళ్ళాం. తర్వాత ఇదంతా మాది పైన సీలింగ్ కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుందన్నమాట. అందుకని వాన పడ్డా కూడా ఉండదు. మా ఇంటర్నేషనల్ బ్లాక్లో టోటల్ 58 రూమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినట్టేను. ఇదివరకు ఎప్పుడో తీశాను, కానీ ఇప్పుడు ఎలాగో తులసమ్మకి తీస్తున్నాను కదా అని పైకి ఫోకస్ చేశాను. ఇది నెట్ ఎందుకంటే ఎవరికి ఏమీ డేంజర్ జరగకుండాను, మన చేతిలోంచి ఏదైనా కబుక్కుని పడిపోయినా రైలింగ్ మీద నుంచి ఇలా తొంగి చూస్తూ ఉంటాం కదా, అందుకని సేఫ్గానట పెట్టేశారు. మేము వచ్చేటప్పటికే ఇది కొత్తదనమాట. జస్ట్ 1 year 3 months అయింది అంతే ఈ ఇంటర్నేషనల్ బ్లాక్ కట్టి. దీనికన్నా ముందు 14 years అయింది అసలు ఈ హోమ్ స్టార్ట్ అయ్యి. పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ అనమాట. ఇది 14 years 2013లో స్టార్ట్ చేశారు. 13లోనే అనుకుంటా. ఆ తర్వాత అది ఎకానమీ బ్లాక్. ఆ తర్వాత ప్రీమియం బ్లాక్ ఇంకొకటి ఉంది. ఇది 3rd అనమాట ఇంటర్నేషనల్ బ్లాక్. అదిగో నైట్ టైం ఆఫ్టర్ డిన్నరు అటెండర్లు ఉన్న వాళ్ళని అట్లాగా నడిపించుకుంటూ వెళ్తారు. కాస్త నడవాలి కదా. ఇది గోమాతల దగ్గరికి ప్రతిరోజు నాకు బాగా అలవాటైపోయింది కదా. 3 గోమాతలకి ఒక గోమాతను ఎక్కడో పెట్టారంట, తెలియదు ఇంకా నాకు సరిగ్గాను. గోమాతలకైతే నేను రోజు కుంకుమ బట్టు పెట్టుకుంటాను, ఏవో నోటికి వచ్చినాయి చదువుకుంటాను. ఇప్పుడు అవన్నీ మ్యూట్ చేసేసాను అనమాట. అక్కడంతా బాగా సౌండ్స్ ఉన్నాయి, అన్నీ చెప్పటానికి ఇంకా కుదరదు కదా నాకని గోమాతల దగ్గరికి వెళ్ళి బెల్లం అటుకులు అవి ఏసరావు నగర్ నుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్నాను. అయిపోయినప్పుడల్లా ఇక్కడ కిరాణా కొట్టుకెళ్ళి కొంటాను. బెల్లం అటుకులు పచ్చగడ్డి ఈ 3 అనమాట. ఇంకా పళ్ళు ఉంటే పళ్ళు అందరూ పెడుతున్నారు కదా అని నేను ఇవి మొదలు పెట్టానమాట. అరటిపళ్ళు ఎక్కువ పెట్టేయకూడదు, ఎక్కువ అందరూ పెట్టేది అరటిపళ్ళు ఏంటో వేడి చేస్తుందని కూడా విన్నాను. నేను మాత్రం ఇవి పచ్చగడ్డి అయితే బాగా ఉంటుంది. అక్కడేను నా వీడియోలు చూసిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు 2 గోమాతలే అయ్యారు. ఇంకో గోమాతని ఎక్కడికో పంపించారంట. ఇదనమాట నాకు పరమానందంగా ఉంటుంది గోమాతల దగ్గర. ఇంకా అందుకనే లలిత అమ్మవారికి పెట్టినట్టు రీసెంట్గా కూడా నేను ఒక వీడియో పెట్టాను, చాగంటి వారి ప్రవచనం. అందులో కూడా ఉంది, నువ్వు ఏం పెట్టినా కూడా లలితా పరమేశ్వరికి పెట్టినట్టే అవుతుంది గోమాతకు పెడితేనని
అదంతా నేను తెలియకుండానే ఇక్కడ మొదలుపెట్టాను. ఇంత క్రితం నాకెక్కడ ఉంటుంది, గోమాత అన్నదే ఉండదు కదా అమెరికాలోను. మేము మొత్తం అక్కడే ఉండి వచ్చాం కదా. ఇప్పుడు కంప్లీట్ సిటిజన్స్ అయిపోయాము, అక్కడే ఉన్నాము. 9 ఏళ్లలో ఇది 3వసారి రావటం. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మేము ఫుల్ 1 year ఉండటం. ఎప్పుడూ లేదు. 6 months 3 months ఉండి వెళ్ళిపోవటమేను. ఇప్పుడు మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న మూలాన్ని అయింది ఆపరేషన్. నవంబర్లోనూ ఒక స్మాల్ ఆపరేషన్ అనరంట, అది అయింది. దాంతో బాగానే అయిపోయిందంతాను. అందుకని ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మా వారితోటి మా ఇంట్లో డాక్టర్ యేసునాథ్ నగర్లో 15 రోజులు ఉండటం. ఇంకా మేము వెళ్ళిపోవచ్చు అసలు ఇక్కడి నుంచి. ఇప్పుడు ఉత్తినే ఉండటం అయింది. మా ఇంట్లో ఉందామంటే వద్దు, మీరు ఒక్కళ్ళు ఉండొద్దు అని పిల్లలు భయపడిపోతున్నారు. అందుకని ఇక్కడి హోమ్లోనే ఉండమన్నారు. నాకు ఇలాగనమాట అంతాను పరమానందంగా. మరి మనం ఎక్కడుంటే అక్కడ వెతుక్కోవాలి కదా, మన సంతోషం శాంతి అన్నీ వెతుక్కుని ఈ విధంగాను డైవర్ట్ చేసుకుని మైండ్ని రొటీన్ని గడుపుకుంటూను ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. లేకుంటే ఇక్కడ ఉండటం అన్నది అవసరం లేకుండా ఉండటం అన్నది కష్టంగానే ఉంది నాకు. కానీ అలా ఉండాలన్నమాట తప్పకుండాను.